హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను. ముందుగా ఈ చేప ముక్కలనైతే నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టుకొని బేషన్‌లోకి తీసుకొని మన రుచికి తగినంతగా ఎల్ ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోండి. అప్పుడైతే చేప ముక్కలకు ఉప్పు, కారం మంచిగా పడతాయి. టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఈ కర్రీ కోసమని నేను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుతున్నాను. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక లవంగాయలు, యాలుక్కాయలు వేసుకొని వేపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత చిటికెడంత పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉంచుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉప్పు కారం పట్టించిన చేప ముక్కల్ని ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కుక్ అయిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసం తీసి ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 15-20 మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీ ఫిష్ కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే తప్పకుండా